అందరికీ నమస్కారం అండి. మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతున్నానండి. మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి. ఇందులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ 19న మరియు సెప్టెంబర్ 24న మెగా క్యాంపులు నిర్వహించబడతాయి. ఇవి కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి 10 నుంచి 13 స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి. అలాగే మొత్తం గర్భిణీ స్త్రీలకి కావాల్సిన పోషకాహారం కోసము, తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ, న్యూట్రిషన్ కానీ, అలాగే వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు, క్యాన్సర్ని గుర్తించడం, దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం, ట్రీట్మెంట్ అదంతా కూడా ఈ పిఠాపురం హాస్పిటల్లో మాత్రం ఈ నెల 19ని మరియు 24వ తారీఖున జరిగించబడతాయి కనుక అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. క్యాన్సర్ స్క్రీనింగ్ లో ఏదైనా ప్రాథమికంగా ఇక్కడ తెలిస్తే ఫర్దర్గా ఎక్కడ పంపుతారు? క్యాన్సర్ స్క్రీనింగ్ లో ప్రాథమికంగా మనకి ఇక్కడ తెలిస్తే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 222 అనే ఓపీ నెంబర్ ఉంటుందండి. దానికి పంపించడమే కాకుండా మేము ఫాలోఅప్ చేసుకుంటాము. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఒక బాధ్యతగా ఒక ఏఎన్ఎం నుంచి, ఒక పిహెచ్సి డాక్టర్ నుంచి, క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ వరకు కూడా మాకు ఒక యాప్లో మేము ఫాలో అవుతున్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో చిత్రాడ హెల్త్ సెంటర్ వద్ద స్వస్థ నారి స్వస్థ పరివార్ అనేటువంటి కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉండాలి. స్త్రీలు అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారు. వారికి ఒక అవేర్నెస్ కలగజేయడంతో పాటు స్త్రీల్లో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా ఆరోగ్య సమస్యలను నిర్మూలించడం వల్ల వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టడం, అలాగే స్త్రీ బలంగా ఉంటే కుటుంబం అంతా కూడా మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు చిత్రాడ గ్రామంలో స్వస్థ నారి స్వస్థ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అక్కడ పెద్ద ఎత్తున స్త్రీలు ఏదైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఎవరైనా ఆపరేషన్స్ ఏమైనా సూచనలు ఇవ్వటం, ఆపరేషన్ చేయించడం అనేటువంటి ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇక్కడ పనిచేస్తాం జరుగుతూ ఉంది. అలాగే మొన్న మా ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో పిల్లలందరినీ కూడా మరి ఎవరైతే విద్యార్థులందరినీ కూడా కంటి పరీక్షలు మన కిరణ్ కంటి ఆసుపత్రి యొక్క సౌజన్యంతో ఈ కంటి పరీక్షలు చేసినప్పుడు ఈ స్కూల్ నుంచి ఒక 21 మంది విద్యార్థులకి కళ్ళజోళ్ళు అవసరమైనటువంటి తెలియవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చిత్రాడ గ్రామంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఆ విద్యార్థులకి
కళ్ళజోళ్ళు అందించడం జరిగింది కిరణ్ ఆసుపత్రి వారి యొక్క సౌజన్యం. అలాగే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, కిరణ్ కంటి ఆసుపత్రి వారు అతి చిన్న వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కంటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చికిత్సలు అవసరమైనా ఉచితంగా చేస్తూ ఉన్నారు. మనందరం కూడా, ఎందుకంటే కంటిలో శుక్లాలు ఉన్నా, కంటికి ఏ విధమైనటువంటి బాధ ఉన్నా వారు ఉచితంగా ఆపరేషన్ సహా 18 సంవత్సరాలు నిండే వరకు కూడా వారు మనకి సౌకర్యం కల్పించారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరికీ చెప్తున్నాం, చిన్నప్పటి నుంచి కూడా కళ్ళు చాలా ప్రధానం కాబట్టి అందరికీ కూడా టెస్టులు చేయించాలని, అవసరమైన వారికి కిరణ్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా సేవలు చేస్తుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.